ఆ! నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే. మాఘ కావ్యంలో ద్వితీయ సర్గ చూస్తున్నాము. క్లాసులో మనం ఇంతకుముందు చదువుకున్నప్పుడు కృష్ణుడి సంభాషణ వరకు 13 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. 14-20వ శ్లోకం వరకు బలరాముడి గురించి వర్ణన ఉంటుంది. 21-67, 70 మధ్యలో బలరాముడి సంభాషణ ఉంటుంది. ఈ బలరాముడిని అడిగి ఇప్పుడు చెప్పాడు కదా, కృష్ణుడు బలరాముడిని ఉద్ధవుణ్ణి తీసుకుని వెళ్ళాడక్కడికి. సభా మండపంలో కూర్చున్నారు. ఇప్పుడు బలరాముడు మాట్లాడతాడు. ఆయన రాజనీతి మాట్లాడతాడు, శత్రువులతో వ్యవహారం మాట్లాడతాడు, సామాధి ఉపాయాలు మాట్లాడతాడు, తర్వాత మిత్ర వ్యసనాల గురించి మాట్లాడతాడు. ఇట్లా రకరకాల విషయాల గురించి ఆయన మాట్లాడతాడు. వీటన్నిటికి కూడా కొన్ని 10 శ్లోకాలు ఉండొచ్చు, కొన్ని 15 శ్లోకాలు ఉండొచ్చు, ఒకటి 2, 3 శ్లోకాలే ఉండొచ్చు, ఒక్కొక్క శ్లోకం ఉండొచ్చు కూడా. వెరసి ఈ ఐటమ్స్ అన్ని ఆయన కవర్ చేస్తాడు. ఈ అంశాల్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ముందు కృష్ణుడు బలరాముడు గురించి చెప్పటము అనే ఘట్టాన్ని చూద్దాం. తతస్సపత్నాపనయ స్మరణానుశయస్ఫురా ఓష్ఠేన రామో రామోష్టబింబ చుంబన చుంచునా. తతః ఆ తర్వాత ఏమిట ఆయన సపత్నాపనయ స్మరణానుశయస్ఫురా అనేటువంటి ఆ సమాసానికి శత్రువు యొక్క అపకారము యొక్క స్మరణ అంటే తలుచుకొనట చేత, అనుశయ పరితాపము చేత, స్ఫుర అదురుచున్నటువంటి ఏమిట ఓష్టేన అంటే పెదవులతో. వీడి కడుపు రగిలిపోతుంది అన్నమాట. బలరాముడి యొక్క కడుపు ఎంత రగిలిపోతుందో ఇక్కడ మనకు ఒక్క శ్లోకంలో చెప్పేశారు. ఇక్కడ ఫస్ట్ లైన్ మొత్తం ఒకే పదం అండి, సమస్త పదమా? అవునండి. ఓకే, అదే విడదీసేది ఏం లేదు. తర్వాత అర్థం చెప్పుకునే విడివిడిగా ఉంటుంది కానీ పైన ఆ, సపత్నాపనయ స్మరణానుశయ స్ఫురా ఓష్టేన రామో రామోష్టబింబ చుంబన చుంచునా అన్నాడు. ఈ రామోష్టబింబోదర చుంబన చుంచున అంటే రామ ప్రియురాలి యొక్క ఓష్టబింబ దొండపండు వంటి పెదవి యొక్క చుంబన ముద్దుగొనుట యందు చుంచున. చుంచు అంటే నేర్పరి అని అర్థం. ఆయన వేద చుంచుహు అన్నారు అనుకోండి, ఆయన వేదములో గొప్ప పండితుడు. విద్యా చుంచుహు, నట చుంచు, మన ఇష్టం. చుంచు శబ్దం అనేది దీనిలో చాలా, అందులో నేర్పరి, అందులో నిష్ణాతుడు అనే అర్థంలో వస్తుంది. చుంచున నేర్పరి అయినా, ఓష్టేన పెదవులతో కూడిన, పెదవులతో కూడిన రామ అంటే బలరాముడు జగాద ఏం చేశాడు? పలికాడు. ఏం పలికాడు చూద్దాం. అంటే ఈ జగాదాని ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇక్కడి నుంచి చెబుతున్నటువంటి తర్వాతి 7 శ్లోకాల్లో మనకి 7 కదా 8 శ్లోకాల్లో బలరాముడి యొక్క వర్ణన ఉంటుంది. ప్రతి చోట కూడా ఈ జగాద కలుపుకుంటూ పోతాం అన్నమాట మనం. అంటే పిదప తర్వాత బలరాముడు శత్రువులు చేసిన ద్రోహాన్ని, ఇక్కడ శత్రువులు అంటే ఎవరు? శిశుపాలుడు వాళ్ళు. శిశుపాలుడు చేసిన ద్రోహాన్ని తలుచుకు రాగానే కోపంతో పట్టలేక పెదవులు అదురుతూ ఉన్నటువంటి వాడుగా ఉండి మాట్లాడటం మొదలెట్టాడు. అది ఇది. తర్వాత ఇక్కడి నుంచి మనం ఇంతకు ముందు మొదటి రోజు చెప్పుకున్నటువంటి ప్రతి పదమునకు వ్యాకరణ అంశాలని మనం చెప్పుకోక్కర్లేదు. ఎందుకంటే మీకు పరీక్షలో అంత వివరంగా అడగరు కాబట్టి. వివక్షితామర్థ విదస్తక్షణ ప్రతి సంహృత ప్రాపయన్ పవన వ్యాధేర్గిరముత్తర పక్షతాం. వివక్షితాం, వివక్షితం అంటే చెప్పదలుచుకున్నటువంటిది. తక్షణ ప్రతి సంహృతాం
తక్షణ అప్పుడే ప్రతి సంహృతాం అంటే ఆపుకోబడిన ఆపుకోబడిన అర్ధవిధ కార్యజ్ఞుడైన పవన వ్యాధే అంటే ఉద్ధవుని యొక్క గిరం మాటను ఉత్తరపక్షతాం సిద్ధాంతమగుటను ప్రాపయన్ పొందించుచున్నవాడై అంటే ఈయన తర్వాత ఉద్ధవుడు మాట్లాడతాడు అని చెప్పడం లక్షణం ఇక్కడ. అంటే ఏమైంది, కార్యజ్ఞుడైన యుద్ధవుడు ఏదో మాట్లాడాలని అనుకుంటుండగా ఆయన మాటానికి అడ్డు తగిలి దాన్ని పూర్వపక్షంగా చేస్తూ బలరామస్వామి ఇలా మాట్లాడాడు అన్నాడు. పూర్వపక్షం చేయటం అంటే ఏమిటండి, కార్యజ్ఞుడైన ఉద్ధవుడు అంటే కార్యము యొక్క సమగ్రత కలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు ఉద్ధవుడు. ఆయన ఏదో మాట్లాడబోతూ ఉంటే ఏం చేశాట, ఆయన మాటకు అడ్డానికి వెళ్ళి దానిని పూర్వపక్షంగా చేస్తూ బలరామస్వామి మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే ఎందుకుట, ఆ మాటలని ఉత్తరపక్షత పవన వ్యాధేర్గిరం ఉత్తరపక్షత. ఉత్తరపక్షము అంటే ఏమిటి అంటే సిద్ధాంతము అని అర్థం. ఒక వాదములో మనం చెప్పుకున్నామో లేదో నాకు గుర్తులేదు, ఒక వాదములో వచ్చేటప్పుడు ముందుగా ఒక ప్రతిపాదన చేసి నిజమును నిగ్గు తేల్చటానికి ఇరుపక్షముల వారు తమ తమ అభిప్రాయాలని దాని మీద ప్రత్యేకంగా చెప్పిన తర్వాత ఈ ముందు చెప్పిన వాడి దానికి అది ఎందుకు సరైనదైతే ఒప్పేసుకుంటారు, సరి అయినది కాకపోతే ఎందుకు సరి అయినది కాదో చెప్పిన తర్వాత ఈ ఒక నిర్ణయానికి ఇరుపక్షాల వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాదము అన్నది నిజమును నిగ్గు తేల్చడానికే గాని నేను గెలవాలి నువ్వు ఓడాలి నేను ఓడాలి అనేది కాదు. వాదమునందు ఒక ప్రపోజిషన్ యొక్క ట్రూత్ నిజాన్ని నిగ్గు తేల్చటము దాని చర్చ. ఆ చర్చలో ఇరుపక్షాలు చేస్తారు. ఎవరైతే ఓడిపోయేటటువంటి వాదన చేశారో అది పూర్వపక్షం అంటారు. రూఢి చేసి ఇది ఫైనల్ అని నిర్ణయం ఏం చేస్తారో దాన్ని సిద్ధాంతము అంటారు. భూర్ణయన్మదిరాస్వాదమదపాటలిత్యజుతి రేవతీ వదనోచ్ఛిష్ట పరిపూత పుటే దృశౌ. అంటే ఈ బలరాముని వర్ణిస్తున్నాడని చెప్పుకున్నాం కదండి. ఈ బలరాముడు ఎట్లా ఉన్నట్ట, మొట్టమొదటి ఏం చెప్పాడు, శత్రువులు చేసినటువంటి ద్రోహాన్ని మనసులో తలుచుకుంటూ ఆ సంతాప బాధ తట్టుకోలేక పెదవులు అదురుతున్నాయి ఒకటి. తర్వాత ఉద్ధవుడు మాట్లాడుతుంటే నువ్వు ఉండవయ్యా ముందు నేను మాట్లాడతా అన్నవాడు రెండు. ఇప్పుడు ఎట్లా ఏమంటున్నాడు అంటే మద్యమును త్రాగటం చేత కైపెక్కి ఎర్రగా చెప్పండి లలిత గారు, లలిత గారు హ్యాండ్ రైస్ చేశారు, చెప్పండి. లేదు సార్ నేను చేయలేదండి. సరే ఓకే. గురువు గారు నేను ఒకటి జస్ట్ అడుగుతానండి, అడగండి. ఆ పవన వ్యాధి అని ఎందుకన్నారు? అది వ్యుత్పత్తులు చాలా ఉంటాయండి. మీకు ఏది పవన వ్యాధి దగ్గర ఉందా డౌట్ మీకు? ఏమండి హలో, అంటే ఇప్పుడు ఆ పవన వ్యాధి పవన వ్యాధి అంటే ఉద్ధవుడు గురించి చెప్తున్నామండి. అవును. ఆ పవన వ్యాధి అనేది ఎందుకన్నారు అనేది అది వ్యుత్పత్తి అర్థం ఉంటుందన్నారు కదా. అవునండి, పవనాద్వ్యాధిర్యస్య స పవన వ్యాధి అని దానికి వ్యుత్పత్తి చెప్పారంటే గాలి సంబంధమైన ఆయనకైనా ఒక వ్యాధి ఉందేమో మనకి తెలియదు. సరేనండి, సరే ఓకే. అది ఆ లావుగా ఉన్నవాడు రా అంటామే మనం. ఓకే ఇట్లా సార్ ఉత్తరపక్షం పూర్వపక్షం ఒకసారి చెప్పండి సార్. అక్కడికి ఏమో ఉత్తరపక్షం అని ఉంది,
మన భావనలో పూర్వపక్షం ఉంది అంటే ఆయన చెప్పే మాటని ఇది వారించారు అని అర్థం అండి. అంతే అండి. ఆయన ఏదో చెప్పబోతుంటే నువ్వు ఉండవయ్యా అని చెప్పి పూర్వపక్షముగా బలరాముడు మాట్లాడుతున్నాడు. పూర్వపక్షముగా బలరాముడు మాట్లాడుతున్నాడు అంటే ఏమిటైంది? అప్పుడు ఆయనది ఏమిటవుతుంది? ఉత్తర పక్షం అవుతుంది. అందుకని పవన వ్యాధేర్గిరం ఉత్తర పక్షతాం, నువ్వు తర్వాత మాట్లాడవయ్యా అన్నాడు. ఇప్పుడు ఆయన తర్వాత మాట్లాడమంటే ముందు ఎవరు మాట్లాడాలి? బలరాముడు మాట్లాడారు. అదే చెప్పారు ఇక్కడ. సరే అండి, అర్థమైంది. ఓకే. ఆయన చేత మదిరాస్వాద మద పాటలితద్యుతి, మదిర మద్యము యొక్క, ఆస్వాద తాగుట చేత, మద కైపు చేత, పాటలిత ఎర్రబడినటువంటి ద్యుతి. సీతారాం గారు మిమ్మల్ని మ్యూట్ చేస్తున్నా, ఎందుకంటే వెనకాలేదో హిస్సింగ్ సౌండ్ వస్తుంది మీ దగ్గర, అంత మించి ఇంకేం లే. మీరు ఏమైనా చెప్పలేదు చెప్పేసేయండి. Yes, I want to ask the question. This Pavana Vyadhe, it's mentioned in the text as suffering from rheumatism. Rheumatism is actually a disease of the joints. It has nothing to do with the lungs or anything like that. So it is. So any reason why it is talked to పవన rheumatism? వ్యాధి అంటే వాత రోగము అంటామండి తెలుగులో. వాత రోగం అంటారు చూసారా, వాతము చేసింది అంటారు. ఎనీవే, దట్ has least importance in the present context. It is only a referral point to him. అది ఉద్ధవుడిని అని తెలుసుకుంటే వరకు మనకి చాలా మీనింగ్, మిగతా దక్కర్లే. తర్వాత కాంతి, ద్యుతి కాంతి కలిగి, రేవతి వదనోచ్చిష్ట పరిపూత పుటే, అంటే రేవతీదేవి యొక్క నోటి యందలి ఉచ్చిష్టము ఎంగిలి చేత తడుపబడినటువంటి గోళములు గల నేత్రములు ఘూర్ణయన్ అంటే త్రిప్పుతూ ఉన్నాడట. ఏం చేస్తా అంటే మాట్లాడేటప్పుడు ఆయన ఉన్నటువంటి ఆయన ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ చెబుతున్నారు, స్టేట్ ఆఫ్ యాక్టివిటీ చెబుతున్నారు. అంటే ఈయన ఏం చేసి వచ్చాడు? హాయిగా మందు తాగాడు, ఆయన భార్యతో ఆనందంగా గడిపాడు, ఆ కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఉద్ధవుడు మాట్లాడుతుంటే నువ్వు తర్వాత మాట్లాడకుండా ముందు నేను మాట్లాడతా అన్నాడు. వాళ్ళ మీద విపరీతమైన కోపంతో ఉన్నాడు. ఇది ఆయన స్టేటస్. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఎట్లాంటి మాటలు మాట్లాడతాడో తర్వాత చూద్దాం. ఆశ్లేషలోలు వధూస్తనకార్కస్య సాక్షిణి మ్లాపయన్నభిమానోష్ణైర్వనమాలాం ముఖానిలైః. ఆశ్లేష అంటే కౌగిలించుకున్న, కౌగిలిలో ఉండటం వల్ల, నొక్కుకుపోవటం వల్ల, వధు రేవతీదేవి యొక్క స్తన కుచముల యందలి బిరుసుదనమునకు సాక్షిని అంటే మధ్యస్థమై చూచుతున్న వనమాల, ఈ వనమాల ధరించినట్టు మాల అహంకారము చేత కాగిన ముఖానిలై నిట్టూర్పుల చేత వాడజేయుచు. అదిటండి విషయం. ఈయన వెళ్ళి రేవతీదేవి గారిని కౌగిలించుకున్నట. కౌగిలించుకుంటే ఆవిడ మెడలో మాల ఉందిట. ఆ మాల ఏమైందిట? ముందు వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నప్పుడు ఆ నొక్కుకోవటం వల్ల, తర్వాత ఈయనకి ఆ అహంకారంతో బాగా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉంటే, ఆ నిట్టూర్పుల వేడికి ఆ వనమాల వాడిపోయింది. మ్లాపయన్ వాడిపోయింది అని చెబుతున్నారు. ఇది బలరాముడి యొక్క డిస్క్రిప్షన్ అండి. ఆయన సభా మండపంలో బలరాముడు ఎలా ఉన్నాడు అంటే ఈ 8 శ్లోకాల తాత్పర్యం రాస్తే సరిపోతుంది.
దదత్ సంధ్యారుణవ్యోమస్ఫురత్తారానుకారిణీ ద్విషద్వేషోపరక్తాంగ సంగినీ స్వేద విపృషః దధత్ సంధ్యారుణవ్యోమస్ఫురత్తారానుకారిణీ. సంధ్యాకాలము అంటే సాయం సమయం చేత ఎర్రగా ఉన్నటువంటి ఆకాశమునందు మెరుస్తున్నటువంటి నక్షత్రముల యొక్క పోలికలో ఉన్నట్లుగా, అది పోలిక ఉపమాలంకారం అక్కడ చెప్పాడు. ఇక్కడ ఎందుకు చెప్పాడు? సంధ్యాకాలంలో ఆకాశం ఎట్లా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఆకాశంలో చుక్కలు ఉంటాయి. అప్పుడు అది ఎట్లా ఉందిట? శత్రువులు తలపుకు వచ్చినందువల్ల ఈ బలరాముడికి కలిగే కోపము వల్ల ఎర్రనైనటువంటి వడలి నిండా తెల్లగా ఉన్న చెమట చుక్కలు కలవాడై అన్నాడు. బలరాముడి ఒళ్ళు ఎలా ఉంది? కోపంతో ఎర్రగా పగపగప మండిపోతున్నాడు కదా, ఎర్రగా ఉన్నాడు. ఆయన ఒంటి మీద ఏమైంది? ఈ కోపము, ఈ ఆవేశం, ఈ అహంకారం ఏముంటుందండి? చెమటలు పడతాయి. కనుక చెమటలు పడితే ఆ స్వేద బిందువులు ఒంటి నిండా ఉన్నాయి బలరాముడికి. ఇది ఎట్లా ఉందిటయ్యా అంటే, సంధ్యాకాలమునందు ఎర్రగా ఉన్నటువంటి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ కనబడుతున్నట్టుగా ఈయన శరీరము మొత్తము ఆకాశము, ఈయన శరీరం మీద ఉన్నటువంటి చెమట బిందువులు ఏవైతే ఉన్నాయో అవి నక్షత్రాలతో పోలిక పోల్చి చెప్పాడు. ఇక ప్రోల్లసత్కుండల ప్రోత పద్మరాగదళత్విష కృష్ణోత్తరా సంగరుచం విదధ చౌత పల్లవీ. ప్రోల్లత్కుండల ప్రోత పద్మరాగ దళత్విషా. ప్రోల్లసత్, ప్రోల్లసత్ అంటే మెరుస్తున్నటువంటి, కుండల, కుండల చెవులుకున్న కుండలాలు, ప్రోత చెక్కబడిన, పద్మరాగమణుల యొక్క త్విష అంటే కాంతి. చయత్విషామిత్యవబోధయని ముందు 3వ శ్లోకం ఒకటి ఉంటుంది, చాలా గొప్ప శ్లోకం అది. ఏది? ప్రథమ సర్గలో 3వ శ్లోకం. మీకు ఓపిక ఉండి ఫస్ట్ బుక్ ఉన్నట్టయితే ఆ శ్లోకాన్ని చూడండి. అది నారదుడు రావటం గురించి చెప్పబడిన శ్లోకం అది. సరే, ఎనివే త్విష కాంతి చేత, కృష్ణోత్తరాసంగ రుచిం నల్లనైన ఉత్తరీయము యొక్క కాంతిని, చౌత పల్లవి మామిడి చిగురు సంబంధమైన దానిగా విదధ చేయుచున్న వాడై అన్నాడు. గురుగారు, బలరాముడికి విరోధం అటువంటి భావన ఎందుకు వచ్చింది? ఎవరి మీద వచ్చింది? క్రితం శ్లోకంలో శత్రువులందరి విరోధం చేత ఎరుపెక్కిన. ఇప్పుడు ఇంతకీ కృష్ణుడు ఈ మీటింగ్ ఎందుకు పిలిచాడు? శిశుపాల వద్దకు వెళ్ళనన్నా, ఎందుకు? లేకపోతే ఆయన శత్రువు కాబట్టి. ఎవరు? శిశుపాలుడు శత్రువు కాబట్టి కృష్ణుడు చంపాలి వెళ్ళి. ఇప్పుడు అవును, అన్నగారికి తమ్ముడు శత్రువు కాడా? శత్రువే. అందుకని వచ్చాడు అక్కడ శత్రువుగా. ఓకే, అంటే కంటెక్స్చువల్ గా శిశుపాలుడనే చెప్పుకోవాలి. అది శిశుపాలుడు గురించి మాట్లాడు. ఎప్పుడైనా ప్రకరణార్థమే చెప్పుకోవాలండి. కరెక్ట్. ప్రకరణార్థంలోనే మనం చెప్పుకోవాలి. అంటే నేను ఆలోచించింది ఏంటంటే, ఈ ఈ 2 ఆల్టర్నేట్స్ లో ఏది ఏ రూట్ తీసుకోవాలన్న దాని మీద చర్చ కోసం వచ్చారు అక్కడికి. మళ్ళీ చెప్పండి. అది ఇప్పుడు ఒకటేమో దైవ కార్యం అండి. నారదుడు వచ్చి
నాయన ఈ దేవకార్యం ఉంది స్వామి అని పరమాత్మ చెప్పి వెళ్ళిపోయాడు. ఏమిటా? శిశుపాలుని చంపడం. అవును. రెండోది ఏమిటి? యుధిష్ఠిరుడు ధర్మరాజు ఏమన్నా రాజసూయం చేస్తున్నాడు, ఆహ్వానం ఇచ్చాడు. ఆహ్వానం ఇచ్చాడు. స్నేహితుడు, మిత్రుడు, ఆయన చేస్తున్నటువంటి చుట్టము కనుక ఇది లౌకికమైనటువంటి తన పర్సనల్ ఎజెండా. ఇది ఒకటేమన్నా ఇన్స్టిట్యూషనల్ ఎజెండా. కనుక ఏది ముందు చెయ్యాలి సార్ అనే విషయాన్ని మాట్లాడాడు. అని ఆయన తన ఐడియాని ముందు చెప్పేశాడు. ఏమని కృష్ణుడు సామాన్యుడు కాదండి. ఆయన ఏమన్నాడు? మీరు కృష్ణుడి మాటలు గమనించినట్లయితే, నేను వెళ్ళకపోయినా 4 దశ దిశలాగా జయించి వచ్చినటువంటి తమ్ములు ఉండి రాజసూయాగా నేను ఒకవేళ లేకపోయినా ధర్మరాజు నిర్వర్తించగలడు. ఆల్రెడీ గివెన్ సొల్యూషన్. ఒక పాయింట్ ఇచ్చేశాడు. అది మనం ఇక్కడ చూడాల్సిన విషయం అదేనండి. ఇది శ్లోకాలు దాని తాత్పర్యాలు ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ బుక్ తీసినా శ్లోకం ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది. దానికి నేనే చెప్పక్కర్లే. ఇప్పుడు ఈ పుస్తకం మన వాళ్ళ దగ్గర సగం మంది దగ్గర ఉంది, వాట్సాప్ లో వచ్చింది కాబట్టి చదువుకుంటే అయిపోలే. ఎందుకు చెప్పుకుంటే దీన్ని హౌ ఆ ఇంటర్ప్రిటేషనల్ యాంగిల్ చూస్తే హౌ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు ది కరెంట్ డే కాంటెక్స్ట్. ఈ రోజు మనం ఎట్లా దీన్ని అన్వయించుకోవచ్చు, అదేనండి, అర్థమైంది. ఇవన్నీ లైఫ్ లెసన్స్ అండి. కరెక్ట్ సార్. అయిపోయింది. థ్యాంక్ యూ ఇలా సార్. ఇంతకీ ఇప్పుడు ఈ పరిస్థితి ఏమిటా అంటే, ప్రోల్ల సత్కుండల ప్రోత పద్మరాగదళితత్విషా కృష్ణోత్తరా సంగరుచం విద చౌత పల్లవి అన్నాడు. ఈయన ఏ డ్రెస్ వేసుకుంటాడు? బలరాముడు నల్లటి డ్రెస్ వేసుకుంటాడు. ఎప్పుడు నల్ల డ్రెస్ లోనే ఉంటాడు. ఆయనకి ఏమున్నాయి? ఆయన కుండలాలు ఏవైతే ఉన్నాయో దానికి పద్మరాగమణులు పొదిగి ఉన్నాయిట. పద్మరాగమణులు అంటే ఎర్రగా ఉంటాయి. ఈ ఎర్రగా ఉండేటటువంటి పద్మరాగమణుల యొక్క కాంతి నల్లగా ఉండేటటువంటి ఈ బట్ట మీద పడటం ద్వారా ఏమనిపిస్తోందిట? లేత మామిడాకు వర్ణంలో ఉన్నట్టుగా కనపడుతున్నది అన్నాడు. ఇది కేవలం ఒక వర్ణన మాత్రమే. ఇది కథాభాగానికి ప్రత్యేకత కాదు. కవి యొక్క కల్పన ఎలా ఉందో చూడటం. ఇది కవి కల్పన బాగుంది. ఎట్లా ఒక రంగు ఒక దాని మీద పడితే అది ఏ ఛాయలో కనపడుతుంది అనే విషయాన్ని చెప్పాడు. కకుద్మి కన్యా వక్త్రాంతర్వాసలబ్ధాదివాసయా ముఖామోదం మదిరయా కృతానువ్యాద ముద్వమన్ కకుద్మి కన్యా అంటే రేవతి దేవి, వక్త్ర ముఖము యొక్క, అంతః ముఖం లోపల, వాస ఉన్నటువంటి దాని చేత, లబ్ధ పొందబడిన, అధివాసయ తావిగల, మధిరయ మద్యము చేత, కృతానువ్యాధం అంటే కలయిక గల, ఆయన ఆమె నోటో నోరు పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. నేను మహానుభావుడు, అది చేసిన పని. ఆయన ఇంతకుమించి ఇక్కడ ఏం లేదు. దానివల్ల ఈయన నోరు కూడా ఆ మధిర వాసన వస్తోంది. అనువ్యాధం కలయిక గల ముఖము నోటి అందలి సుగంధం చేత, అది ఉద్వమన్ అంటే ఆ సుగంధాన్ని బయటికి వెదజల్లుతున్నాడు. వమనము అంటే బయటికి కక్కడం కదండి. ఉద్వమన్ బయటికి వెదజల్లుతున్నప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చాడండి. ఎక్కడి నుంచి వచ్చాడయ్యా బలరాముడు అంటే, అయ్యా మా బలరామస్వామి శత్రువుల యొక్క ద్రోహాన్ని గుర్తు చేసుకుంటూ దీంతో పెదవులు అదురుతుండగా, ఉద్ధవుడు మాట్లాడబోతుంటే నువ్వు తర్వాత మాట్లాడదు గాని ఉండు అని చెప్పి ముందు మాట్లాడటానికి వినోద్ గారు మ్యూట్ చేసుకోండి ప్లీజ్.
నువ్వు తర్వాత మాట్లాడదుగా నుండవయ్యా అని ముందు ఆయన మాట్లాడటానికి ఉద్యుక్తుడవుతూ మద్యం త్రాగటం చేత కైపెక్కిన కళ్ళతో ఉన్నవాడే కళ్ళు తిప్పుకుంటూ ఏమండి తర్వాత ఆవిడని మన రేవతీదేవిని కౌగిలించుకోవటం వల్ల ఈయన ముక్కులోంచి వస్తున్న ఆ వేడి నిట్టూర్పులు ఈ కోపంతో ఉందిగా, ఈ నిట్టూర్పుల వల్ల వచ్చిన ఆవిడ మెడలోని మాల మాడిపోయినటువంటి ఆమె దగ్గర నుంచి వచ్చి సంధ్యాకాలంలో ఎర్రగా ఆకాశం ఉంటే తెల్లటి చుక్కలు వచ్చినట్లుగా ఈయన కోపంతో ఒళ్ళంతా ఎర్రబడి ఉంటే ఈయనకి పట్టిన చెమటలు తెల్లగా నక్షత్రాల్లా కనపడుతూ ఉండగా ఈయన చెవులకున్నటువంటి పద్మరాగమణులతో ఉన్న కుండలముల కాంతి ఆయన నల్లని వస్త్రముల మీద పడి మామిడి చిగుర్లలాగా లేత మామిడి చిగుర్ల రంగులో కనపడుతూ ఉండగా చాలా ఉపమానాలు చెప్పారు సార్ ఇందులో. అదే మరి కనపడుతూ ఉండగా ఇంకా ఏం చేశాడయ్యా, ఇంకా ఉండగా ఏమండి ఆ సుగంధం ఆవిడ నోట్లో నోరు పెట్టి ఆవిడ తాగిన మదిరి యొక్క వాసన ఈయన నోటికి బట్టి ఈయన నోటి ఈయన మాట్లాడుతున్నప్పుడు ఆ సుగంధాన్ని వెదజల్లుతూ ఉండగా ఏం చేశాట, జగాద. ఇక్కడికి వచ్చింది జగాద అంటే ఈ జగాద అన్నింటి దగ్గర ఉంటాయి. ఇవన్నీ ఉన్నటువంటి ఆ బలరాముడు జగాద వదన ఛద్మ పద్మ పర్యంత పాతిన నయన్మధులిహస్యైత్య ముదగ్రదశనాంశుభిః. అది వదన ముఖము అనేటటువంటి ఛద్మ కపటము గల పద్మ కమలము యొక్క ఇది చూడండి, అవన్నీ అలంకారాలండి, చాలా విశేషమైన అలంకారాలు ఇక్కడ చెబుతారు. ఇది శంకరాలంకారం ఏదో అంటారు దీన్ని. జగాద వదన ఛద్మ పద్మ అంటే ముఖము అనేటటువంటి లాగా అనిపిస్తున్నటి పద్మము యొక్క చెంతకి వెళ్ళి మెలుగుతున్న మధులిహ. మధులిహ అంటే తుమ్మెదలు. తుమ్మెదలు ఏం చేస్తున్నాయట, ఉదగ్ర వెళ్ళి విరియున్న దశన దంతముల యొక్క అంశుభి కాంతుల చేత శైత్యం తెల్లదనమును నయన్ పొందుచు రామ బలరామ జగాద పలికాడు. అంటే నోటి సువాసనలకి ఏమైనాయిట. ఇప్పుడు చూడండి ఈయన ఎక్కడున్నాడు, ఈయన నోట్లోంచి సువాసన వస్తుంది. పద్మంది కమలాల దగ్గర నుంచి కూడా సువాసన వస్తుందిగా, కమల పువ్వు వాసన ఉంటుంది కదండి. ఈయన మొహమే కమల పువ్వు అనుకుంటున్నాయట ఆ తుమ్మెదలు. ఎందుకు, ఈయన ముఖంలోంచి వచ్చేటువంటి సువాసనకి. అందుకని ముఖము అనేటటువంటి కపటముగా దాచిపెట్టినట్టుగా ఉన్న ఆ కమలము యొక్క వాసనలకి ఆకర్షితులై తుమ్మెదలు వచ్చాయి. తుమ్మెదల కాంతుల చేత తెల్లబడుతుందంత అంటే తుమ్మెదలు వచ్చాయా అన్నట్టుగా ఉన్న ఆ దంతకాంతుల చేత తెల్లబడుతూ బలరామస్వామి మాట్లాడదొడగెను అన్నాడు. బలరామస్వామి మాట్లాడటానికి ఎంత వర్ణన చేశారు కవి చక్కగా. మరి అందుకే కావ్యం అయింది అది. పైగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ వర్ణన ఆయన రేపు ఇప్పుడు తర్వాత చేయబోయేటటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో వాటికి రిలేట్ అవుతుందండి. ఓహో, ముందరే తయారు చేసి పెట్టారు అయితే. ఇప్పుడు అలా కాదండి, ప్రసాద్ గారు మీరే మాట్లాడండి కాసేపు. ఏమయ్యా మన యుద్ధానికి పోదామా భోజనానికి పోదామా ప్రసాద్ గారు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, కాసేపు ఒక్క నిమిషం. మీరు బలరాముడు గారు, ప్రసాద్ గారే సార్ అంటే మనం వాళ్ళతో కొట్లాడటానికి పోదామా లేకపోతే ఇక్కడ పార్టీ ఇస్తున్నాడే మన ఫ్రెండ్స్ అక్కడే పలహారానికి పోదామా అని అన్నాను అనుకోండి. అని ప్రశ్న వేస్తున్నప్పుడు మీ గురించి చెబుతూ ఈ వెధవలు మమ్మల్ని ఇట్లా చేస్తారా అని బాగా కోపంగా ఉన్నవాడు, బాగా మందు దాగేసున్నవాడు, ఊగిపోతున్నవాడు అయిన ప్రసాద్ గారు పార్టీకి పోదామంటాడా వాడు కొడదామంటాడా చెప్పండి నాకు.
పడదాం అంటాడు. అదే చెప్పు ఇక్కడ. గురువు గారు అయ్యా ఈ మహాకావ్యంలో శృంగార రసం గురించి రాయాలనుకున్నప్పుడు ఈ 4-5 శ్లోకాలను రిఫర్ చేస్తే సరిపోతుంది కదా? అసలు ఆ శృంగార రసం గురించి అడిగాడా మీకు ఎక్కడైనా? రసం అన్నారు కదా, రసం గురించి. రసం ఇందుట్లో శృంగారం ఎక్కడ ఉంది సార్? దీనిలో నాకు తెలిసి రసము అడగడు, కేవలం పాత్ర చిత్రణ మాత్రమే అడుగుతాడు. ఓకే అండి, ధన్యవాదాలు. చెప్పండి, సుబ్రహ్మణ్యం గారు ఏదో అన్నట్టున్నారు. చాలా అద్భుతంగా చెప్పారండి అన్నాను నేను. దీని వ్యాఖ్యానం చాలా నేను ఊహించలేదు ఈ రకంగా. చాలా బాగా చెప్పారు. అందుకే ఆయన మహాకవి అయ్యారు కదా. యద్వాసుదేవేనాదీన మనాదీనవ. ఇక్కడ చూడండి, మీరు ఈ పదం చూడండి ఒకసారి. ఈ 22వ శ్లోకం దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు పుస్తకం ఉన్నవాళ్ళు, మీరు దాన్ని ఏమంటారు, స్టడీ మెటీరియల్ అయినా ఉండొచ్చు ఈ శ్లోకం. యద్వాసుదేవేనాదీన మనాదీన వమీరిత వచనస్తస్య సపది క్రియా కేవలం ఉత్తరం. దేవేనాదీన మనాదీన, ఆ పదాల యొక్క చూడండి, ఆ రెపిటేషన్ వల్ల డిఫరెంట్ మీనింగ్ లో వాడతాడు. ఇవన్నీ అలంకార శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు. వాసుదేవేన అంటే కృష్ణస్వామి చేత. మీరు ఇక్కడ ఈ చదువుకుంటున్నప్పుడే ఇంకొక యాంగిల్ ను కూడా మీరు మనసులో పెట్టుకుంటూ ఉండండి. ఇది ఈ ప్రతిపదార్థం చదవకుండా డైరెక్ట్ గా దీని తాత్పర్యాన్ని మనం చదువుకుంటూ వెళ్ళిపోయినా దోషము లేదు. కానీ ప్రతిపదార్థం ఎందుకు చదువుకుంటున్నామంటే ఆ శబ్ద ప్రయోగము విభక్తి జ్ఞానం కోసం మనకు ఉపయోగపడుతుంది. వాసుదేవేన కృష్ణస్వామి చేత అంటే ఓహో ఇది తృతీయ విభక్తి అని మనకు ఒక అవగాహన కలుగుతుంది. ఇది మీకు సెకండ్ ఇయర్ లో సంస్కృతంలోకి అనువాదం చేయి ఇచ్చేటటువంటి ఘట్టానికి ఇవన్నీ ప్రాక్టీస్ గా పనికొస్తాయి. అందుకని ఈ ప్రతిపద తాత్పర్యాలు పరీక్ష నిమిత్తం, ఈ సబ్జెక్ట్ లో పరీక్ష నిమిత్తం కాకపోయినా మన జనరల్ నాలెడ్జ్ కి, లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ అవడానికి ఉపయోగపడతాయి. సరే, వాసుదేవేన కృష్ణస్వామి చేత అధీనం నిబ్బరమైనదియు అనాధీనం దోషరహితమైనటువంటి యత్ ఏ మాట ఈ రితం చెప్పబడిందో తస్య ఆ మాటకి సపది అంటే వెంటనే, క్రియ కేవలం చేయటయే, ఉత్తరం ప్రతివచనం. అంటే ఇప్పుడు కృష్ణస్వామి ఏదైతే మాట చెప్పాడో అది చాలా సమంజసంగా ఉంది, అందులో ఏ దోషము కనపడట్లేదు. మనం ఇప్పుడు ఆ మాట ప్రకారంగా నడుచుకోవటం కంటే వేరే బదులు చెప్పాల్సింది ఏదీ లేదు అని మొదలెట్టాడు ఆయన. కృష్ణుడు ఏం చెప్పాడు, అటు పోవాలా ఇటు పోవాలా అన్నాడు. ఇది ఏమన్నా స్నేహం మనం లేకపోయినా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారులే అన్నాడు. కనుక శిశుపాలవద దేవకార్యం కదా, అటు పోదామా అని ఒక ఊపాడు. ఇవన్నీ చెప్పి ఇవన్నీ నా ఉద్దేశం కాదు, ఊరికే మీకు తెలియటం, కాంటెక్స్ట్ తెలియటం కోసం చెప్పాను, మీ అభిప్రాయాలు చెప్పండి అని. కానీ నేనేమన్నాడు, నువ్వు చెప్పేదే కరెక్ట్ అయ్యా అన్నాడు ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్. అంటే ఈయన ఏం చెప్పబోతున్నాడు, తర్వాత 60 శ్లోకాల వరకు ఏం చెప్పబోతున్నాడో ఇదే చెప్పబోతాడు. 40 శ్లోకాలు చెబుతాడు. ఇంకా బలరాముడి మాటలు 40 శ్లోకాలు ఉన్నాయి రఫ్గా. అంచేత నైతల్లఘ్వపి భూయస్యావచో వాచాతిశయ్యతే ఇంధనౌఘధగ ప్యగ్నిస్త్విషానాత్యేతి పూషణం. లఘ్వపి కొంచెమైనటువంటిదైనా, ఏ తత్
అంటే కృష్ణుడు కిలోమీటర్ మాట్లాడలేదండి. మనకేం చెప్పాడు? సంక్షిప్త సుందరంగా ఇంట్రడ్యూస్ చేశాడు. అంతే కదా ఆయన చేసింది. ఇనీషియల్ గా ఇగో ఇది జరిగింది అని చెప్పి కృష్ణుడు నోరు ఎక్కడిప్పాడు అంటే ఎక్కడ ఆరవ శ్లోకంలో వాడి మీద నాకు కోపం లేదయ్యా, లోక కంటకుడయ్యాడు కాబట్టి వాడిని ముందు చంపాలనుకుంటున్నాను అని అన్నాడు కృష్ణుడు. ముందు శ్లోకాల్లో ఒకసారి చూడండి తర్వాత. అంచేత ఈయన ఏం చెప్తున్నాడు? లఘు అపి, చాలా క్లుప్తముగా మాట్లాడినప్పటికీ కృష్ణుడు ఏతది కృష్ణుడి వచః వాక్యము కూయస్య విస్తారమైన వాచ వాక్యము చేత మించబడదు. అంటే ఎంత ఇంకా విస్తారంగా చెప్పినా దీన్ని మించి ఏం చెప్పలే, ఇంతే ఆయన చెప్పదలుచుకుంది చాలు, చాలా క్లుప్తంగా చెప్పినా మొత్తం అంతా చెప్పేశాడు అని. తదాహి అట్లాగే కదా, ఇంధనౌఘధగసి, ఇంధనము అంటే కర్రలు మోపండి, ఎండు కర్రలు. ఇంధనౌఘ ధగసి, ఓఘము అంటే సమూహము, ఇంధనోఘము అంటే కట్టెల అంటే కట్టెల మోపు అని. ఆ కట్టెల మోపును కాల్చటానికి అగ్ని తుష తన కాంతి చేత భూషణం సూర్యుని నాత్యేతి మీరనేరదు. అంటే ఈ వీళ్ళు మాట్లాడే మాటకి మేము చెప్పేవన్నీ కూడాను ఈ అగ్ని కర్రలు కాల్చినట్టు నాయన కృష్ణ, నువ్వు చెప్పింది సూర్యుడిలాగా ఉంది. అంటే ఈ కృష్ణస్వామి వాక్యము కొంచెంగా చెప్పిన చాలా విపులమైన అర్థము కలది కనుక ఇంకొంత రెత్తుగా హెచ్చుగా ఉపన్యాసం చెప్పినప్పటికీ కూడా దీనికి మించిన సారం ఇంకేం కొత్తగా తేలదయ్యా. అని కూడా చెప్తారు, అది కూడా మళ్ళీ 40 శ్లోకాలు చెప్పాడు దీని మీద. అని మళ్ళీ 40 శ్లోకాలు చెప్పాడు. అది విషయం. ఇప్పుడేమో ఇంతకన్నా కొట్టున్నాడు కదండి. ఇప్పుడు మీరు ఇంతకన్నా గమనించాల్సిన మించి విషయం, బలరాముడు మందు వేసుకుని ఉన్నాడు. ఇంతకన్నా మించి చెప్పాల్సింది లేదని చెప్తూనే 40 శ్లోకాలు చెప్పాడు. మరి 40 శ్లోకాలు చెప్పకపోతే మనకి సిలబస్ లో 118 శ్లోకాలు చెప్పాలిగా. ఓకే. సరే, ఇవన్నీ సరదా మాటలు పక్కకి పెడితే, ఎంత ఉపన్యాసం చెప్పినా కూడా దానికి ఇంతకు మించిన సారం ఏం తేలదయ్యా. ఎన్ని కట్టెల పోగలు కాల్చినా కూడా ఆ అగ్ని తేజస్సు సూర్యుని మించజాలదు కదా అన్నాడు. సూర్యుడు తేజస్సు ఒకటే. నువ్వు అగ్ని కట్టెలు కాల్చి 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 ఎన్ని మోపులు తగలేసినా సూర్యకాంతితో ఈ కాంతి పోలదు. అట్లాగే నాయనా కృష్ణ, నువ్వు చెప్పిన ఒక మాట మేము ఎన్ని కబుర్లు చెప్పినా ఎన్ని సలహాలు చెప్పినా దాన్ని మించి అయితే ఉండదు అని క్లారిటీ ఇచ్చి, ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే పోలికకి అగ్నిని తీసుకున్నాడు. ఆ వేడికే నిదర్శనం మళ్ళీ ఈ అగ్ని కూడా. కాంటెక్స్ట్ కి సంబంధించిన ఉదాహరణలే తీసుకున్నాడు. చంద్రుడు కూడా తీసుకోవచ్చుగా. నువ్వు చంద్రుడిని పెట్టి ఇంకోటేదో చల్లదనాన్ని తీసుకురాగలడుగా. కానీ తేలే. ఏదో చంద్రకాంత మండలు, ఇన్ని చంద్రకాంత మండలు ఉన్నా కూడా చంద్రుడి యొక్క అనసుగా అనలే. వేడే ఆ ఉష్ణత అక్కడ చూపిస్తూనే ఉన్నాడు. కోపాన్ని సరిపడేట్టుగా కూడా ఉంది. సంక్షిప్తస్యాప్యతోస్యైవ వాక్యస్యార్థకరీయసః సువిస్తరతరా వాచో భాష్యభూతా భవంతు మే అన్నట్టు. ఒక విషయం, అసలు వాళ్ళ పాఠం మొదలెడుతున్నట్టే చెప్పాలి అని అనుకున్నాను. నిన్న పార్థేనా అని ఒక శ్లోకం వచ్చింది. ఏ శ్లోకం అండి అక్కడ మనకి? నిన్న వచ్చినటువంటి దీనిలో మొదటి పాఠంలో పార్థేనా, అది మొదటి పాఠమే. ఈ యక్షమాణేనాహుత పార్థేనాథ ద్విషన్మురం అని మొట్టమొదటి శ్లోకంలోనే. ఈ పార్థేనా దగ్గర నేను ఈ పుస్తకంలో ప్రింటింగ్ మిస్టేక్ ఉండటం ద్వారా
పుస్తకంలో ఉన్నది ఉన్నట్టు చూసి చదవటం ద్వారా నేను భ్రమలో పడి అది తప్పుగానే చదివాను. ఏమని చదివాము అంటే వృధాపుత్రేణ అన్న దగ్గర ఏమండి హృదయా అని చదివారు మహోదయ. హృదయా అని చదివారు. పృథయాః హృదయాః చదవాలి. పృథయా అని చదువుకున్నాను నిన్న. ఈ పృథయా దగ్గర కొట్టేసి పృథాయాః అని మీ పుస్తకాలు ఉంటే రాసుకోండి. నిన్న చెప్పింది కూడా పృథాయాః అపత్యం పుమాన్ పార్థః అని వ్యుత్పత్తిని కూడా గుర్తు పెట్టుకోండి. అది పాఠం మొదలెడుతున్నప్పుడే చదువుదాం అనుకున్నా, మర్చిపోయా, ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. అయిన తర్వాత సంక్షిప్తస్యాపి అతః ఇందువలన సువిస్తరతరాః విపులంగా నా యొక్క వాచః పలుకులు సంగ్రహింపబడినదైనను అర్ధగరీయస సారాంశము చేత గొప్పదైన అస్యైవ ఈ మాటలకు భాష్యభూతాః భాష్యము వంటివి భవంతు అగుగాక. అంటే ఏమిటా ఈయన చెప్పేది? కృష్ణుడు మాట్లాడిన మాటలే చాలు, సరిపోతాయి, మళ్ళీ నేను మాట్లాడక్కర్లే. కానీ నేను కూడా ఆయన మాటల గురించి మాట్లాడమన్నాడు కాబట్టి నేను మాట్లాడబోయేదంతా కూడా ఆయన మాట్లాడిన మాటలకి వ్యాఖ్యానంలాగా ఉంటాయి తప్ప కొత్తగా నేనేం చెప్పట్లేదు. ఆయన చెప్పిందే సరిపోతుంది. అది తక్కువగా అల్పమైన అక్షరాల పదాల్లో చెప్పినా అది సరిపోతుంది. కానీ నేను ఇంతకు మించి చెప్పేదేం లేదు. ఆయన చెప్పిన దానికి నేను చెప్పబోయేదంతా వ్యాఖ్యానము అని అనుకోవయ్యా అని అన్నాడు. విరోధి వచసో మూకాన్ వాగీశానపి కుర్వతే జడానప్యనులోమార్థాన్ ప్రవాచ కృతినాం గిరః. ఏమండి, చాలా గొప్పవాళ్ళు, బుద్ధిమంతులు, ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు సందర్భాన్ని తెలిసి మాట్లాడిన తర్వాత ఎంత గొప్పగా వాదన చెప్పగలిగినటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళు ఆయన చెప్పినటువంటి ఆ ప్రాజ్ఞులైన వాళ్ళు తెలిసి చెప్పినటువంటి దానికి వ్యతిరేకముగా ఏవైనా చెప్పబోతే వాళ్ళు ఓడిపోతారు అని ముందు ఒక ప్రతిజ్ఞ చేశాడు. అంచేత వారికి అనుకూలుగా ఎంత మందులైనా మంచి వాగ్ధోరణి కలవారు అవుతారు. ఆయన చెప్పిన దానికి అనుకూలంగా చెబితే కేవలం వాగ్ధోరణితో చెప్పడమే అవుతుంది, కొత్త విషయం ఏం చెప్పడానికి ఏం ఉండదు. అందుకని విరోధి వచసో మూకాన్ వాగీశానపి కుర్వతే జడానప్యనులోమార్థాన్ ప్రవాచ కృతినాం గిరః. నేర్పలేనటువంటి వాళ్ళ మాటలుకి విరోధమైనటువంటి మాటలు గల ఎవరైనా చెప్పదలిచినా మూగవారిగా చేసేస్తాయి. అంటే అనుకూల వచనములు గల అజ్ఞులను సైతము సంభాషణ చతురులుగా చేస్తుంది. అంటే ఈయన ఏం చెబుతున్నాడంటే ఎదురు చెప్పాలంటే చాలా గొప్పగా వాదన చేయగలిగిన పటిమ ఉన్నవాళ్ళకు కూడా మూగవారు అయిపోతారు. ఎందుకు? వాళ్ళు అంత గొప్పగా మాట్లాడారు కాబట్టి. అజ్ఞులు, పెద్ద జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళకి సపోర్టింగ్ గా మాట్లాడదలుచుకున్నారు అనుకోండి, ఓ వీడు గొప్ప వక్తరా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పిందే మళ్ళీ తిరిగి తిరిగి చెబుతాడు కాబట్టి. అంటే మనకి బలరాముడి యొక్క టేక్ ఆఫ్ ప్లే తెలుస్తుంది కదా, ఎట్లా టేక్ ఆఫ్ చేస్తున్నాడో. చేసి కృతినా నేర్పరుల యొక్క గిరహ మాటలు విరోధి వచసః విరుద్ధపు మాటలు గల వాక్పతులను సైతము మూగవారిగా చేసేస్తాయి. కుర్యతే అనులోమార్థాన్ అనుకూల వచనములు గల జడానపి అజ్ఞులైన వారిని సైతము ప్రవాచ సంభాషణ చతురులుగా కుర్వతే చేయుచున్నవి అని చెప్పి తర్వాత ఇంకేం చెబుతున్నాడు?
షడ్గుణాశక్తయః తిస్రః సిద్ధయశ్చోదయాస్త్రయః గ్రంథానధీత్య వ్యాకర్తుమితి దుర్మేధసో అప్యలం. అదిటండి. షడ్గుణాశక్తయః తిస్రః సిద్ధయశ్చ. ఇక్కడ మనకేం చెబుతున్నాడంటే దుర్మేధసోపి. దుర్మేధుడు అంటే గనక ఉత్సాహం లేనటువంటి వాడు, చురుకుదనము లేనటువంటి వారు. వీళ్ళు ఏం చేశారట? గ్రంథాన్, రకరకాల నీతి గ్రంథాలను, శుక్రనీతి, ఇచ్చానీతి, ఆ రాజనీతి, ఈ నీతి పుస్తకాలను అధీత్య చదివి నేర్చుకొని గుణాహ సంధి విగ్రహాన అటువంటి భావన సమాశ్రయులు షట్ 6 శక్తయ అంటే ప్రభు మంత్ర ఉత్సాహ శక్తులు కలిగినటువంటి తిస్రః 3 సిద్ధయ ప్రభు మంత్రోత్సాహ శక్తుల వల్ల కలిగడి కార్యసిద్ధులు తిస్రః 3 ఉదయాః వృద్ధిక్షయ స్థానములు త్రయః 3 ఇది ఇట్లు వ్యాకర్తుం వివరించుటకు చాలుదురు. అంటే ఈయనొక బుద్ధి లేని వాడు ఒక గ్రంథాన్ని చదివిన తర్వాత వాడు చేసేటువంటి విన్యాసాన్ని గురించి చెబుతున్నారు. ఎంత మతి లేని వారైనా వాడికి బుద్ధి లేదండి. శుక్రనీతి మొదలైన గ్రంథాలను చదివి సంధి ఇట్లా ఆ సంధితో సంబంధించినటువంటివి అంటే నీతి, సంధి, విగ్రహ, యానం, ఆసనం ఇత్యాదులు. సంశయం, ఈ వివరాలు ద్వైధీ ఇస్తాడండి. 6 ఎక్కడో ఇస్తాడో చూస్తున్నా. సంధ్యాది అని ఇచ్చాడు కానీ దాని వివరం ఎక్కడిచ్చాడా అని చూస్తున్నా. మా ఈ పుస్తకంలో ఉన్నాయండి. ఓకే. సంధి, నిగ్రహ, యాన, ఆసన, ద్వైధీభావ, ద్వైరీభావ, సమాశ్రయములు. సమాశ్రయ, ఈ 6 అంతే కదండి. అంతే ద్వైధీ భావ. అధీత్య పఠిత్వా సంధి విగ్రహ యానాసనాద్వైరీభావ సమాశ్రయాఖ్యాః షట్ శక్తయః ప్రభు మంత్రోత్సాహాఖ్యాః తిస్రః సిద్ధయః పూర్వోక్త శత్రిత్రయ సాధ్య పురుషార్థ లాభాత్మక తాశ్చ తిస్రః ప్రభు సిద్ధిర్మంత్ర సిద్ధిరుత్సాహ సిద్ధిశ్చేతి ఉదయాః వృద్ధిక్షయస్థానాని చ 3 ఇతి న్యాయేన ఉదయాదుచ్యంతే తత్ వృద్ధిక్షయ పూర్వోక్త శక్తిత్రయ సాధ్యౌ శక్తి సిద్ధ్యోః పూర్వావస్థాత ఉపచయాపచయ స్థానం సామ్యేవ స్థానంతే చ త్రయ ఇతి వాకర్తుం వ్యాఖ్యాతుం అలం సమర్థాః. అదిటండి. ఎంత మతి లేని వాడైనా శుక్రనీతి మొదలైన గ్రంథాలు చదివి సంధ్యాది అంటే చెప్పుకున్నాక సంధి, విగ్రహ, యాన, ఆసన ఇత్యాది వీటి గురించి ఏర్పడినటువంటి పూర్వస్థితి నుండి కార్యసిద్ధులు 3, ప్రభుత్వాది శక్తులు 3, వాని వల్ల వచ్చే కార్యసిద్ధులు 3, వాడి వల్ల ఏర్పడేటువంటి పూర్వస్థితి నుండి పెరుగుటకు తరుగుటకు 2 ఉన్నటువంటి ఆ ఉదయములు 3 అని లెక్క పెట్టగలిగే ఉంటారు. కానీ కనుక వీళ్ళు సంధ్యాది స్వరూపము మంత్రశాస్త్ర వచనములట్లే వల్లిచ్చి ఒప్పజెప్పు అనుభవములేమి పంచాంగ నిర్ణయ చేయలేని యుద్ధవాదులు చెప్పు మాటలు పాటికావు అని తాత్పర్యము. అంటే ఇదంతా ఏంటి? ఇదంతయు ఉత్తిష్ట మాం అనుస్తుపరః అని యానమును ఒప్పుకొనుతున్న కృష్ణ వాక్యమును అనుసరించి
చెప్పబడినవి. అంటే ఇక్కడ తాత్పర్యం, పరమ తాత్పర్యంగా ఈజ్ ఈక్వల్ టు లో మనం ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలంటే, అయ్యా నేను పుస్తకం చదివా, నేను మందమతిని, నా టాలెంట్ ఏమొస్తుంది? ఈ పుస్తకం చదివితే ఇగో ఈ పుస్తకంలోనే ఫలానా ఇది చెప్పాడు, ఈ ఫలానా వస్తే ఇది వస్తుందిట, ఇది వస్తే ఇది వస్తుంది, ఈ ప్రకారాలతో చెప్పడమే నాకు టాలెంట్ ఉంటుంది. కానీ అంతకు మించి నేను ఎంత మాట్లాడినా కూడా నా మాటలలో దానికి బలము ఉండదు. ఎందుకంటే ఇది మనం చెప్పుకుంటాం ఇంగ్లీష్ లో బుక్కిష్ నాలెడ్జ్ అని. అలాంటి నాలెడ్జ్ వాడి వల్ల వాడు సలహా సంప్రదింపులు చెప్పే స్థితిలో ఉండడు, వాడికి దాని కాంపిటెన్స్ ఉండదు. అందుకని ఈ విధముగా సంధి విగ్రహయాన ద్వైదీభావ ఆసన ద్వైరీభావ సమాఖ్యా శక్తయః ప్రభు మంత్ర ఉత్సాహాఖ్యాతిస్రః సిద్ధయః పూర్వోక్త శక్తిత్రయా సాధ్య పురుషార్థాః లాభాత్మక తాశ్చ తిస్రః. ఇట్లా వివరంగా చెప్పారు. అంటే ఇలా ఈ శాస్త్రీయ వచనములు ఉదహరించువాడే శాస్త్రజ్ఞుడు, వాని మాటయే ప్రమాణముగా గ్రహింపదగినని చెప్పి అంటున్నాడు. అనిర్లోడిత కార్యస్య వాగ్జాలం వాగ్మినో వృధా నిమిత్తాదపరాధేషు ధానుష్కన్యేవ వల్గితం. అనిర్లోడిత చక్కగా శోధించబడని కార్యస్య కృత్యము గల వాగ్మినః చక్కటి వక్త యొక్క వాగ్జాలం మాటల సమూహము నిమిత్తాత్ గురి నుండి అపరాధేషు చెదిరిన బాణము కలిగిన ధానుష్కస్య విలుకాని యొక్క వల్గితమివ పరుగు వలె వ్యర్థము. అంటే శాస్త్రములు ఎన్ని చదివినా కూడా వాక్య కర్తవ్య వివేకము లేని వదురుబోటు మాటలు. వాగ్మి అన్నది కరెక్ట్ కాదండి ఇక్కడ నా ఉద్దేశంలో. ఎందుకంటే వాగ్మి అంటే చక్కటి మాటలు మాట్లాడగలిగేవాడిని వాగ్మి అంటారు. వాచాలహ అన్న వాటాలహ అన్న సరిగా మాట్లాడలేని వాడు. వాగ్మి అన్నది మాత్రం మరి చక్కటి మాట్లాడటం వచ్చిన వాడిని వాగ్మి అంటారు. మరి ఇక్కడ ఏమన్నా దాన్ని నెగిటివ్ మీనింగ్ లో చెబుతున్నాడు. అంటే ఏం చెబుతున్నాడు? శోధింపబడని కృత్యము గల అంటే ఏం చెప్పుకోవాలి? వాడు నిజంగా గొప్ప వాగ్మి అయినప్పటికీ కూడా అనే అర్థంలో ఏమన్నా పొసుగుతుందేమో. ఎందుకంటే శ్లోకంలో కూడా వాగ్మినో వృధా అన్నాడు కాబట్టి అనిర్లోడిత చక్కగా శోధింపబడని కృత్యము గల కనుక కాంటెక్స్ట్ ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆ పని యొక్క టాస్క్ ని చదువుకోకుండా తెలుసుకోకుండా ఎంత గొప్పగా మాట్లాడేవాడైనప్పటికీ అని చెప్పుకుందాం. ఎవడైతే చెదిరిపోయిన బాణము కలిగినటువంటి విలుకాడి యొక్క ధనస్సు నుంచి వెళ్ళినటువంటిది ఎట్లా వృధా అవుతుందో వీడి మాటలు కూడా వృధా అవుతాయి. అంటే ధానుష్కుడు అన్నవాడు కెపాసిటీ ఉన్నవాడు, వీడు వాగ్మి కాబట్టి మాట్లాడగలిగిన శక్తి ఉన్నవాడు.
కానీ చెదిరిపోయిన బాణములాగా సరి అయిన అవగాహన లేని కృత్యము. కనుక శాస్త్రములు ఎన్ని చదివినా కర్తవ్యత వివేకము లేకపోవటం వల్ల ఏమండి ఆ మాట్లాడేవాడు గురి తప్పిన బాణము గల విలుకాడి గంతుల వలె వేస్ట్ నిరర్ధకములు. కనుక ఏం చేయాలట? కార్యమెరిగి చెప్పువాని మాటలే తీసుకోవాలి. ఊరికే వదరుబోతు మాటలను లెక్క చేయరాదు అని ఈయన ఉపోద్ఘాతం చెప్పి, అంటే ఏమిటి, నాకు ఈ షాడ్గుణ్యాలు తెలుసు ఇవన్నీ చెప్పాను అని వల్లె వేసినంత మాత్రాన వాడు నీతివేత్త కాడయ్యా అని చెప్పి తానే ఆ నీతి స్వరూపం ఏమిటో చెప్పబోతున్నాడు. ఈ నీతి స్వరూపాన్ని ఏం చెబుతాడో ఏమిటో రేపు చూద్దామండి. ఇవాళ ఇక్కడికి ఆపుకుందాం. 29 27 అయిపోయినాయండి. 27 అయిపోయింది. 28 దగ్గర ప్రారంభం చేయాలి. అవును. గురువు గారు రేపు చెప్పుకుందాం. జనరల్ డిస్కషన్ అయితే రికార్డింగ్ ఆపుతా, సబ్జెక్ట్ డిస్కషన్ అయితే ఉంచుతా. గురువు గారు సబ్జెక్ట్ డిస్కషన్ ఆ, వాగ్మిని అంటే వదరుబోతు అంటే చక్కటి వక్త అని అనుకున్నాం కదా. వాగ్మి అంటే ఏ సమస్య లేదు. అంటే అక్కడ ఈ సందర్భంలో ఏం చెప్పారంటే మంచి వక్త, అన్ని చదువుకున్నవాడు, బ్రహ్మాండమైన జ్ఞానం ఉన్నవాడు, కానీ అసందర్భంగా మాట్లాడరాదు అనే పాయింట్ చాలా వివరంగా చెప్పాడు. అంటే కర్తవ్య విచక్షణ లేనివాడు ఎంత వక్త అయినా గాని బాణం గురిని తప్పినట్టుగా ఉన్నట్టుగా ఉంది కదా. సరిపోయింది, అది మీరు చెప్పినట్టు సరిపోయింది సార్. అది సరిపోయింది అది. వదరు సరిపోయిందండి. అంతే. అంటే కర్తవ్య విచక్షణ లేకుండా ఎంత వాగ్దాటి ఉన్నా గానీ అది వనికి మాలింది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. సరిపోయింది సార్. అంతే. ధన్యవాదాలు సార్. రేపు ఈవినింగ్ 7 కదా సార్. తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏంటండి తర్వాత అన్నారు చెప్పండి. అది ఇప్పుడు ఈ ప్రతి పదార్థాన్ని, ఈ పదాన్ని, ఒక శ్లోకాన్ని పదాలుగా విడగొట్టిన తర్వాత ఆ అన్వయ క్రమంలో వాటిని అమర్చటం ఎట్లా అనేది చాలా సింపుల్ గా చెప్తాండి మీకు ఈ విషయం. చాలా 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 సింపుల్ గా చెప్పుకోవచ్చు. ఓకే. ఎట్లా అంటే ఇప్పుడు పద విభాగం చేయడం వరకు వచ్చింది కదా. ఈ పద విభాగం చేసిన పదములు అందులో ఉన్నవి ఏ విభక్తిలో ఉన్నాయో కూడా తెలిసిపోయింది కదా. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ విభక్తి ఆ విభక్తి పోగులు పెట్టండి. ఓకే. అంతే కదా. ప్రథమ విభక్తిలో ఉన్న దానితోటి క్రియ అన్వయం అవుతుంది. ఓకే. ఇది బండ గుర్తు. ఓకే. ఎందుకంటే ఈ స్వతంత్ర కర్త ఒకటి, తర్వాత కర్తురీప్సితమం కర్మ వారిని చెప్పుకుంటూ వచ్చి సాధనతమం కరణం అని చెప్పుకుంటూ వచ్చి అనభిహితం చ అంటాడు. అంటే చెప్పబడనటువంటిది మాత్రమే ఆ కరణ ఆ క్రియ విభక్తి వస్తుంది. ఓకే. ఏమండి, ఒకవేళ క్రియ కనుక ఆ కర్మని చెబితే కర్మకి ప్రథమ సంజ్ఞ వస్తుంది. ఓకే. అట్లాగే కర్తకి కరణానికి కూడా తృతీయ వస్తుంది. ఇవన్నీ మనకి కారక ప్రకరణంలో వస్తాయిలేండి, మనం రేపు చదువుకోబోతున్నాం కదా. ఓకే. అక్కడ తెలుస్తాయి. ప్రస్తుతానికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రథమ విభక్తిలో ఉన్న దాంతో క్రియ అన్వయం అవుతుంది. వచ్చినటువంటి మిగతా పదాలన్నీ కూడా మీరు ఏ విభక్తికి ఆ విభక్తి విడగొట్టేసేయండి. ఓకే. ఆ విభక్తులవన్నీ ఒక చోట పోగేయండి. సరే, అయిపోయింది. దాని తర్వాత సీక్వెన్స్ ఎట్లా అండి? సీక్వెన్స్ దేని తర్వాత? నేను చెప్తా వినండి. ఇచ్చాడు అనండి. ఇచ్చాడు. ఇచ్చాడు. రాముడు ఇచ్చాడు. రాముడు ఇచ్చాడు.
రాముడు ఫలమును ఇచ్చాడు. రాముడు ఫలమును ఇచ్చాడు. ద్వితీయ విభక్తి గమనించండి ఇక్కడ మీరు. ఆ రాముడు ఏ విభక్తి? ప్రథమ. పండుని ఫలమును ఇచ్చాడు. ద్వితీయ. రాముడు ఫలమును చేతితో ఇచ్చాడు. తృతీయ. తృతీయ. గాజులు వేసుకున్నటువంటి, అలంకారము చేసుకున్నటువంటి, ఉంగరాలు పెద్దగా ఉన్నటువంటి చేతితో ఇచ్చాడు అన్నప్పుడు ఇవన్నీ కూడాను తృతీయలోనే ఉంటాయి. ఏది? గాజులున్నవి, ఉంగరాలున్నవి, చేతులున్నవి, పెద్దగా ఉన్నవి, ఇవన్నీ తృతీయలోనే ఉంటాయి. అంటే చేతికి అన్వయించేవన్నీ తృతీయలోనే ఉంటాయి. సరే. చేతితో ఇచ్చాడు అయిన తర్వాత రాముడు పండుని చేతితో బ్రాహ్మణునకు ఇచ్చాడు. రాముడు పండును చేతితో బ్రాహ్మణునకు ఇచ్చాడు. 4వ విభక్తి. చతుర్థి విభక్తి వచ్చిందిగా? వచ్చిందండి. రాముడు పండును చేతితో బ్రాహ్మణుడికి సంచిలోంచి తీసిచ్చాడు. ఓకే. స్యూతాత్ అన్నమాట. సంచిలోంచి తీసి ఇచ్చాడు అంటే అది పంచమి. పంచమి విభక్తి. ఏమండి? ఓకే. రామః దదతి, రామః దదతి, రామః ఫలం దదాతి, రామః ఫలం హస్తేన దదాతి, రామః ఫలం హస్తేన బ్రాహ్మణాయ దదాతి, రామః ఫలం హస్తేన బ్రాహ్మణాయ స్యూతాత్ దదాతి. ఓకే. ఏమండి? ఓకే. రామ అప్పుడెక్కడైపోయింది? ఓకే, ఇంకా ఉంది సినిమా. 2 విభక్తులు ఉన్నాయి. దశరథ పుత్ర రామ, దశరథస్య పుత్ర షష్ఠి. దశరథస్య పుత్ర రామ ఫలం హస్తేన స్యూతాత్ బ్రాహ్మణాయ ఏమండి గృహే దదాతి, ఇంట్లో ఇచ్చాడు. గృహే అంటే అది సప్తమి విభక్తి. అయిపోయింది. ఓకే. సో అంటే ఈ ప్రథమ, ద్వితీయ, తృతీయ అదే సీక్వెన్స్ లో ఆ సెంటెన్స్ వస్తుంది. అక్కడికే వస్తున్నా. ఇది చెప్పా కదా ఇప్పుడు మీకు. మ్మ్. దశరథస్య పుత్ర రామ గృహే, మ్మ్. దశరథ పుత్రస్య రామ గృహే మ్మ్. ఏమండి మ్మ్. స్యూతాత్ మ్మ్. బ్రాహ్మణాయ మ్మ్. హస్తేన ఫలం దదాతి అన్నా కూడా తప్పులేదు సంస్కృతంలో. ఓకే. కనుక అది ఫ్రీ వర్డ్ ఆర్డర్ అంటారు. ఏం ఆర్డర్ అండి అది? ఫ్రీ వర్డ్ ఆర్డర్. ఓకే. ఫ్రీ వర్డ్ ఆర్డర్. సంస్కృతానికి ఉన్నటువంటి ఎక్స్క్లూజివిటీ. ఓకే. కనుక తెలుగులోనో ఇంగ్లీష్లో రామాకిల్డ్ రావణ అన్నది వాక్యంలో పదాన్ని అటు ఇటు మార్చి రాస్తే రావణాకిల్డ్ రావణ అని వస్తుంది తప్ప ఇంకో అర్థం రాదు. అర్థం మారిపోతుంది. అవునండి. కానీ సంస్కృతంలో ఈ ముక్క ఆ ముక్క అటు, ఆ ముక్క ఈ ముక్క అటు మార్చినా కూడా అర్థము చెడదు. ఓకే. తెలుగులో కూడా ఈ సౌలభ్యం ఉంది కదండి? లేదండి. రాముడు రావణుని చంపెను. రావణుడు రావణుని చంపని అనలేము. కొన్ని చోట్ల పనికొస్తుంది, అన్ని చోట్ల పనికిరాదు. అట్లాగే ఈ ఫ్రీ వర్డ్ ఆర్డర్ యూజువల్ గా సంస్కృతంలో పనికొస్తుంది. కొన్ని చోట్ల పనికి రాని సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి విశేష సందర్భాల గురించి మీరు పట్టించుకోవచ్చు. యూజువల్ గా జనరల్ గా సాధారణంగా పనికొస్తుంది. జనరల్ గా అర్థమైంది, బానే ఉంది. అంతే. ఓకే. గురుగారు ఇంకొక విషయం చెప్పండి నాకు. దీనిలో ఈ కంఠస్థం చేయాల్సిన శ్లోకాలు చెప్తా అన్నారు, తర్వాత చెప్తారా? ముందు పాఠం అయిపోయిన తర్వాత కంఠస్థం గురించి వద్దాం. సరేనండి. నా ఉద్దేశంలో మీ టెక్స్ట్ బుక్ లో చివరిలో ఎక్కడో ఇచ్చే ఉంటాడు ఇవి ముఖ్యమైన శ్లోకాలు అని, అవి కంఠస్థం చేసేయండి. ఇవ్వలేదండి, నేను చూశాను. చూద్దాం అయితే, వాటి సంగతి తేలుద్దాం మనం. సరేనండి. ఓకే, థ్యాంక్స్ అండి. రైట్. ఇంకా ఏమన్నా సంశయాలు ఉన్నాయా? ప్రశ్నలు? ఓకే.